నమస్తే అన్న, మీ పేరు? నా పేరు జేవిఎస్ నాగరాజ్ అండి. నేను మాలమహానాడు నగర టౌన్ అధ్యక్షుడిని. ఇక్కడ ఇటుపక్క కూటమి అభ్యర్థి మాధవి వర్సెస్ ఇక్కడ రజనీ గారికి పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ వెస్ట్ ఎప్పుడు కూడా టీడీపీ కంచుకోట అనేసి అంటున్నాను సార్, ఎలా ఉంటుంది ఇక్కడ? టీడీపీ కంచుకోట అనేది అక్కడ అసలు అంతవరకు ఏం లేదని, ఏదో ఒకసారి గెలిచారు అంతేగాని అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు, తాడిచెట్టి వెంకటరావు గారు గెలిచారు, కన్నా గారు 2 సార్లు గెలిచారు. కంచుకోట అనేది టీడీపీకి ఏమి లేదు. ఒకసారి గెలిచారు, వాళ్ళు అదే మాతో పెట్టుకుంటున్నారు అంతేగాని ఇక్కడ వైసీపీకి అంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ. ఒకసారి గెలిచినంత మాత్రాన కంచుకోట అంటే కుదరని పని అది. ఎందుకంటే ఇప్పుడు రజనీ గారు దిగారు, మేడం గారు రజనీ గారు దిగిన తర్వాత కూడా ఇంకా కంచుకోట అనేది దానికి అసలు భూస్థాపం అయిపోయింది టీడీపీ ఈ టూ టౌన్లో. ఎందుకంటే ప్రతిసారి కూడా వాళ్ళు టూ టౌన్ టీడీపీ అనుకుంటున్నారు కానీ ఈసారి మాత్రం కంపల్సరీగా మెజార్టీ రజనీ మేడం గారే ఉంటారు. ఎందుకంత నమ్మకంతో రజనీ మేడం గారే ఉంటారని చెప్తున్నారు మీరు? రజనీ మేడం గారు ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నామంటే జగన్ గారు చేసిన పథకాలను బట్టి పేద ప్రజలకి అమ్మఒడి కానీ లేకపోతే చేయూత కానీ జగన్ గారు చేసిన పథకాలు ఎటువంటి పథకాలు అనేది జనాలందరికీ తెలుసు. టీడీపీ వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళు కూడా లబ్ధి పొందారు జగన్ గారు పథకాలు. కాబట్టి ఆ పథకాల మీద మేడం గారు కూడా ఉన్నాయి. అభివృద్ధి లేదనేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి లేదనేది ఎక్కడ ఎందుకు లేదండి? ఇప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనా వల్ల మనం ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంత చేసాం. కరోనా వల్ల ఎవరు వచ్చారు? ఈ పెమ్మసాని వచ్చాడా, లేకపోతే ఈ మాధవి వచ్చిందా? ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చి ఎక్కడ టౌన్లో వాళ్ళని కానీ లేదా రాష్ట్రంలో వాళ్ళు కానీ ఎవరిని కాపాడారు? మరి ఈ పెమ్మసాని ఎటు వెళ్ళారు? కరోనా టైంలో పెమ్మసాని ఎడిపోయి మరి వచ్చి మరి నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయని ప్రెస్ మీట్ పెడుతున్నారుగా. మరి ఆ కోట్లు అప్పుడు కరోనా టైంలో జనాలని మేలు చేయొచ్చు కదా. ఇవన్నీ ఉత్తమ మాటలండి. జగన్మోహన్ రెడ్డి గారే నెంబర్ 1. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఎంత సేవ చేశారో వాలంటీర్ని పెట్టుకొని, ఆ వాలంటీర్ని చేత మనకి ఎన్ని కార్యక్రమాలు జరిపించారో మనకు తెలుసు, జనాలకు తెలుసు. అంతేగాని ఆ పెమ్మసాని వాళ్ళు వీళ్ళు మనకి అంత నెక్స్ట్ ఏమి ఉండదు. పెమ్మసాని గారు రజనీ గారి మీద చేసిన ఆరోపణలు ఏంటంటే చాలా అవినీతి చేస్తున్నారు, అందుకే చిలకలూరుపేటలో సీట్ ఇవ్వలేదు, అందుకే గుంటూరు 2లో ఇచ్చారనేసి ఆరోపణ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? చిలకలూరుపేటలో ఏం చేశారో ఏందన్నా పెమ్మసాన్ని ఆడికి వెళ్ళమనండి. పెమ్మసాన్ని చిలకలూరుపేట వెళ్తే చిలకలూరుపేటలో ఏం చేశారో ఏం చేయలేదో అక్కడ ప్రజలను అడగమనండి. ప్రజల స్థానికులను అడిగితే అక్కడ చెబుతారు. ఇక్కడ గుంటూరులో ఉండి, హైదరాబాద్లో ఉండి, ఎక్కడో ఉండి ఆయన ఎన్ఆర్ఐ, ఆయనకి ఏం తెలుసు? ఎక్కడి నుంచి మాట్లాడతాడు ఆయన? ఏం తెలుసు అతనికి ఏం తెలుసు అని మాట్లాడతాడు అతను. ఎందుకంటే అతను ఎక్కడో ఉండి ఏడో ఏదో గుడ్డగాలిసి మనిషి మీద వేసినట్టు మాట మాట్లాడితే కుదరదు కదా. చిలకలూరుపేట పోయి చిలకలూరుపేటలో ఏ అభివృద్ధి జరగలేదు ఏందనేది ఆయన చెప్పమనండి. అక్కడికి వెళ్ళి మాట్లాడమని, నాయకులతో మాట్లాడమని. ఇక్కడ నువ్వు నుంచున్నప్పుడు ఇక్కడ నువ్వే 2 టౌన్లో ఇంతవరకు నువ్వు ఇది చేయలేకపోతే నువ్వు వాళ్ళని విమర్శించే అర్హత నీకు లేదు. ఈరోజు టీడీపీ 25 హామీలు రిలీజ్ చేసింది, దాని గురించి ఏం చెప్తారు? టీడీపీ 25 కాదండి, ఇంకొక 100 కూడా రిలీజ్ చేస్తారు. చెయ్యాలి కదా. గతంలో ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగ వృత్తికి 2000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇవన్నీ ఏంటంటే 20 పెట్టినా 25 పెట్టినా 100 పెట్టినా కూడా టీడీపీ వాళ్ళు ఎప్పుడు ఏమి చేయరండి. నాయకులకి కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏమి చేయరు. ఎందుకంటే చేసే పని అయితే వాళ్ళే వరుసగా గెలిచేవాళ్ళు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళకి కళ్ళ ముందు కనపడుతుంది. సార్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిన్న విడుదల రజనీ అనే ఇంకో పేరుతో ఇంకో నామినేషన్ కూడా వేశారు. ఆవిడ 3 రోజులు దాచిపెట్టారనేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? విడుదల రజనీ అనే అమ్మాయి మాదికి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయిని నామినేషన్ వేయించిన మాట వాస్తవమే కానీ కాకపోతే ఎవరు దాచిపెట్టారు ఆ అమ్మాయిని ముందు అది తేలవండి. ఎందుకంటే ఆ అమ్మాయిని దాచిపెట్టింది ఎవరు? 2 రోజులు వాళ్ళ కుటుంబాన్ని దాచిపెట్టి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు, ఆ అమ్మాయి వాళ్ళ భర్త వాళ్ళు కంగారు పడి బాధపడి ఇబ్బంది పడితే వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ తెలిస్తే మాధవ్ గారి ఇంట్లో 18వ ఫ్లోర్లో బ్లాక్ నెంబర్ 4లో ఆ అమ్మాయి ఉంది. ఎందుకు సార్ ఆ మాధవి గారికి కానీ లేదా కూటమికి అభ్యర్థి ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? పెట్టుకోవాల్సినంత అవసరం ఏంటంటే వాళ్ళు గెలవాలని ఇది, మేము ఎక్కడ ఓడిపోతామో ఓట్లు చిలవటాకి అని చెప్పి వాళ్ళు ఇట్లా చేశారు. ఎందుకంటే దానికి సంబంధించిన గల్లా
పెమ్మసాని గారు అతను గల్లా మాధవ్ గారు వీళ్ళందరూ చేసిన కుట్రాన్ని దాన్ని ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు గెలవలేకపోతున్నాం, మేము ఓడిపోతున్నాం, ఇట్లాంటి పనులు చేస్తే ఎవరినో ఒకరు పెడితే ఓట్లు సీల్తాయి అన్న ఉద్దేశంతోనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు కానీ ఈసారి ఓటు ఎవరికి వేస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? ప్రజలకి ఒకటే విజ్ఞప్తి అండి, ఎందుకంటే మీరు మేలు పొందున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, లేకపోతే గవర్నమెంట్ వల్ల మేలు పొందున్నారు. అందరూ కూడా మీరు ఎక్కడైనా ఎవరైనా సరే ఎక్కడైనా మీకు ప్రతి ఒక్కళ్ళకు కూడా లబ్ధి పొందే ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒక ఎంత చిన్న అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ వరకు కూడా లబ్ధి పొందే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి వాళ్ళకు సంబంధించి వాళ్ళకు లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళ మనసు సాక్షికే తెలుసు మేము ఎవరికి ఓటు వేయాలనేది. వాళ్ళకి ఎవరు ఓటేస్తారు, ఎక్కడ ఓటేస్తారు అనేది జనాల పక్షంలో ఉన్నారండి. వాళ్ళ పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఇక్కడ గుంటూరు టౌన్లో మన విడుదల రజనమ్మ గారే గెలుస్తారని కోరుకుంటున్నాం.